ప్రేమ వ్యవహారమే ఎవన్ హత్యకి కారణమని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. త్వరలోనే నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. సుమారు 9:45 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ 3rd year స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బాన్ అండ్ బ్రాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PMకు అతని మీద అటాక్ చేయడం జరిగింది. అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు పోలీస్ కంప్లైంట్ రాలేదు. గతంలో నిందితుల మీద ఉన్నాయని తెలుస్తున్నది మేము వెరిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్యామిలీకి ఇంకో పక్క ఉన్న వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొట్టడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు ఐవెత్తున్నారు. సుపారీ గ్యాంగ్ అనే యాంగిల్ ఇందులో ఎక్కడ కూడా లేదు. 5 members అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కాన్స్పిరేటర్స్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా అందరిని అరెస్ట్ చేస్తాము. అందరినీ కోర్టు ముందట పెట్టి వాళ్ళకు శిక్ష పట్టేట్టు అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. ఆ లవ్ అఫేర్ అనే విషయంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. పరువు హత్య లేదు, ఇక్కడ పరువు హత్య ఏం లేదు. పరువు హత్య అనేది యాంగిల్ లేదు. బట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుంది అనేది మనం చూస్తాం.